రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక లోపాలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లోనే ఫ్యాక్టరీ నిలిపివేయడంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఓ పక్క రైతులు యూరియా కోసం ఎదురు చూస్తుంటే ఎరువుల కర్మాగారంలో సాంకేతిక లోపమంటూ మూసివేయడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎమ్మెల్యే ఠాకూర్ ఫైర్ అయ్యారు. కరెక్ట్గా రైతులకు ఎక్కడైతే యూరియా పనికి అవసరం ఉంటుందో అదే సమయంలో షట్ డౌన్ అవడం అనేది ఇది ఒక వింతగా అనిపిస్తూ ఉంది, బాధాకరం. ఇది కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారా, లేదా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, తెలంగాణ ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరు రావాలి, రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలని ఏదైనా చేస్తున్నారనే కుట్రలో కూడా ఇలా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మాకు ఇంకొక గతంలో అనేక సార్లు అమోనియా లీకేజ్ అయిపోయి ఈ ప్రాంతంలో నివాసం ఉండే వల్ల కళ్ళ మంటలు, వాంతులు, విరోచనాలు, సొమ్మసిల్లి పడిపోయి చాలా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. దాని వెనుకనే ఉన్న గోడ కనుకున్న ఒక ఊరు వీళ్ళపల్లి అనేది అనేక సార్లు వేలాది మంది మమ్మల్ని తరలించండి, మాకు R&R ప్యాకేజీ వెలువగట్టండి అని చెప్తే కూడా పట్టించుకోకపోవడం, అక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మేము అనేక సార్లు వాళ్ళకు విన్నవించుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిసారి ఇప్పటికి 3-4సారి షట్ డౌన్ కావడం, సమయానికి వచ్చేందుకు షట్ డౌన్ కావడం, ఆ సమయం పూర్తయిపోయిన తర్వాత దాన్ని నడిపేయడం.